హలో అందరికీ వెల్కమ్ బ్యాక్. అసలు ఈ పూజ ఎందుకు చేస్తారు? కలియుగ ప్రత్యక్ష దైవం ఆపద్బాంధవుడైన ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కోసం, అలాగే జాతకంలో ఉన్న శని దోషాలు తొలగిపోవడం కోసం ఆచరించే అత్యంత శక్తివంతమైన వ్రతమే సప్త శనివారాల వ్రతం. జీవితంలో ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, ఉద్యోగంలో అడ్డంకులు ఎదుర్కొంటున్న వారు ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే ఆ శ్రీనివాసుని కృపతో కష్టాలన్నీ మట్టుమాయం అవుతాయి. మరి ఈ వ్రతాన్ని ఎలా చేయాలి, ఎలాంటి నియమాలు పాటించాలో ఈరోజు వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇది ఎవరెవరు ఆచరించవచ్చు అంటే, జాతకంలో ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని లేదా శని మహాదశ నడుస్తున్న వారు ఈ వ్రతం చేయడం వల్ల శనిదేవుని ఆగ్రహం తగ్గి శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ వ్రతాన్ని శుక్లపక్షంలో వచ్చే ఏదైనా ఒక శనివారం నాడు ప్రారంభించవచ్చు. ముఖ్యంగా శనివారం రోజు ఏకాదశి, త్రయోదశి, పూర్ణిమ లేదా శ్రావణ నక్షత్రం ఉంటే మరీ మంచిది. ఇలా వరుసగా 7 శనివారాలు ఈ వ్రతాన్ని భక్తితో ఆచరించాలి. ఈ వ్రతానికి కావలసిన ముఖ్యమైన వస్తువులు: శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రపటం, పసుపు కుంకుమ, అక్షింతలు, తులసి దళాలు, పువ్వులు, కలశం కోసం రాగి లేదా ఇత్తడి చెంబు, కొబ్బరికాయ మరియు ఒక పసుపు రంగు కొత్త కాటన్ వస్త్రం. మొదటి శనివారం ఉదయాన్నే ఇల్లంతా శుభ్రం చేసుకుని తలస్నానం చేయాలి. పూజ గదిలో ఈశాన్య దిశన ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకుని దానిపై పసుపు రాసి ముగ్గు వేయాలి. ఆ పీఠం పసుపు లేదా ఎర్రటి వస్త్రాన్ని పరిచి వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి, పద్మావతి అమ్మవార్ల పటాలను ప్రతిష్ఠించుకోవాలి. వీలైతే కలశ స్థాపన కూడా చేసుకోవచ్చు, చాలా మంచిది. ఈ వ్రతంలో అత్యంత ముఖ్యమైనది ముడుపు కట్టడం. మొదటి శనివారం పూజ ప్రారంభించే ముందు ఒక తెల్లటి వస్త్రాన్ని పసుపులో ముంచి ఆరబెట్టేసి, ఆ తర్వాత మనం పసుపు గంధంతో అలంకరించాక 7 యాలకులు, 7 లవంగాలు, కొద్దిగా పచ్చకర్పూరం, జవ్వాదు పౌడర్, కొన్ని అక్షింతలు, మీకు తోచినంత దక్షిణ వేసి మనసులోని కోరికను స్వామివారికి చెప్పుకుంటూ 3 ముడులు వేసి ముడుపు కట్టాలి. ఈ ముడుపును 7 శనివారాలు స్వామివారి పాదాల చెంత ఉంచాలి. అలాగే ఈ వ్రతంలో బియ్యం పిండి, బెల్లం, ఆవు నెయ్యితో చేసిన పిండి దీపాలను వెలిగించడం చాలా ఇష్టమైనది. ఇలా 7 ప్రమిదలు చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఒక్కో ప్రమిదలో 7 వత్తులుగా చేసుకొని మనం దీపారాధన చేయాలి. ఏ పూజలోనైనా ఇలా గణపతిని చేసుకొని పూజించడం చాలా శ్రేష్టం. ఈ 7 వారాలు కొన్ని కఠినమైన నియమాలైతే పాటించాల్సి ఉంటుంది. వ్రతం చేసేవారు నుదుట తప్పనిసరిగా నామం లేదా తిలకాన్ని ధరించాలి. ప్రతి శుక్రవారం, శనివారం బ్రహ్మచర్యం పాటించాలి. శనివారం మధ్యాహ్నం పూట భోజనం చేయకూడదు, ఉపవాసం ఉండాలి. పగటి నిద్ర అస్సలు పనికిరాదు. రోజంతా ఓం నమో వెంకటేశాయ లేదా గోవింద నామాలను స్మరిస్తూ ఉండాలి. ప్రతి శనివారం సాయంత్రం ఎవరైనా ఒక అతిథికి లేదా పేదవారికి భోజనం పెట్టడం చాలా మంచిది. ఇలా 7 శనివారాలు విజయవంతంగా పూజ పూర్తి అయిన తర్వాత వీలుని బట్టి కుటుంబ సమేతంగా తిరుమల క్షేత్రానికి వెళ్ళాలి. మనం మొదటి వారం స్వామివారి పాదాల చెంత పెట్టిన ఆ పవిత్ర ముడుపును తిరుమల హుండీలో సమర్పించాలి. మొక్కులు ఉన్నవారు తలనీలాలు సమర్పించి స్వామివారిని దర్శించుకోవడంతో ఈ వ్రతం సంపూర్ణమవుతుంది. తిరుమల వెళ్ళలేని వారు సమీపంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలోనైనా ముడుపును హుండీలో వేయవచ్చు. 7వ శనివారం మాత్రం ప్రతి శనివారంలా కాకుండా ఒక 7 జంటలను ఇంటికి ఆహ్వానించి భోజనం చేయించి ఆ తర్వాత వాయినం ఇస్తే చాలా మంచిది. ఇలా 7వ వారం మాత్రం నేను 7 చొప్పున ప్రసాదాలు, 7 రకాల పండ్లతో పూజ చేసుకున్నాను. పూజ ప్రారంభించాక మొదటిగా లక్ష్మీ గణపతిని పూజించి ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి వారికి వ్రతకథ పుస్తకంలోని నామాలతో పూజ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర పుస్తకం లేనట్టయితే గోవింద నామాలతో కూడా పూజ చేసుకోవచ్చు. పూజ పూర్తయ్యాక హారతి ఇచ్చి దేవుడికి కొబ్బరికాయ కొట్టాలి. తిరిగి సంధ్యా సమయంలో స్నానం చేసుకొని వాడిపోయిన పూలు ఏమన్నా ఉంటే శుభ్రం చేసుకొని మళ్ళీ దీపారాధన చేయాలి. అలా చేశాక మీకు దగ్గరలో ఉన్న స్వామివారి దేవాలయానికి వెళ్ళి దర్శించుకోవడం చాలా మంచిది. చూసారుగా, ఎంతో సులభంగా ఇంట్లోనే చేసుకునే ఈ సప్త శనివారాల వ్రతాన్ని మీరు కూడా ఆచరించి ఆ శ్రీనివాసుని కృపా కటాక్షాలను పొందుతారని ఆశిస్తున్నాను. ఇంకేమైనా పూజా విధానంలో డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, తెలియజేస్తాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. గోవింద గోవింద వెంకటరమణ గోవింద. మీకు అంతా శుభమే జరగాలని కోరుకుంటూ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ రెడీగా ఉంటాను. అంతవరకు సెలవు.